ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని ప్రకటించాడు. ఆ పేరు ఇష్టం లేకనే చాలా మంది దూరంగా ఉన్నారు ప్రభుత్వానికి, ఇండస్ట్రీ వాళ్ళని చెప్పేసి. ఎవరు దూరంగా ఉన్నారు, ఎవరి దగ్గరగా ఉన్నారు? ఇప్పుడు నేను అందరూ వెళ్ళారు. అంతకుముందు గద్దర్ అవార్డ్స్ ఉన్నప్పుడు మేము కొంతమంది వెళ్ళాం. మేము ఇండస్ట్రీయా, నిన్న వెళ్ళిన వాళ్ళు ఇండస్ట్రీయా, లేకపోతే ఉన్న ఛాంబర్ ఇండస్ట్రీయా, ఇట్లన్నీ మాట్లాడుకుంటూ పోతే అనవసరం. ఇప్పుడు మనం దేన్నన్నా పెంచుకుంటూ పోదాం అనుకుంటే పెంచుకున్నా వచ్చేది ఏం లేదు. ఇప్పుడు అల్టిమేట్గా ఇవాళ సినిమా తీసే వాళ్ళది ప్రాబ్లము. వాళ్ళు తేల్చుకోవాలి, వాళ్ళు ఏం కావాలనేది వాళ్ళకి కావాలి, మనంగా తేల్చాల్సిందే. సో వాళ్ళు ఏం చేసుకుంటారు, ఎలా చేస్తారు అనేది మనకు అనవసరం. ఇప్పుడు నిన్న వెళ్ళిన వాళ్ళైనా, మొన్న మేము గద్దర్ అవార్డ్స్ అని చెప్పి మీటింగ్ పెడితే అలాంటి వాళ్ళు మేము వెళ్ళింది అయినా కానీ మేము ఎవరం సాల్వ్ చేయలేం. ఒక సలహా ఇవ్వగలం ప్రభుత్వానికి. ప్రభుత్వం ఆలోచించే విధానం ఏముంటే ఆ విధానం ప్రకారం పనులు ఉంటాయి. సార్, బెనిఫిట్ షోలు ఉండవని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నిజంగా బెనిఫిట్ షోలు అవసరం అంటారా? టికెట్ రేట్లు పెంచడం అవసరం అంటారా? అంటే ఇది నేను 15-20 ఏళ్ళ నుంచి చెప్తున్నా. బెనిఫిట్ షో అనేది వెయ్యకూడదు. అదేది ప్రీమియర్ షోలు వెయ్యొచ్చు. ప్రీమియర్ షోలు మేము వేసేవాళ్ళం. నేను మొగుడు కావాలి లాంటి సినిమాకి దగ్గర 20-25 ప్రీమియర్ షోలు వేసాను ఫ్రీగా. అక్కడ మన జనానికి మెడ్రాస్లో ఉన్న వాళ్ళందరికీ చూపించేసాను. ప్రీమియర్ షో అంటే ఆల్మోస్ట్ ఫ్రీగా చేసేవారు. ఇప్పుడు ప్రీమియర్ షోలు అంటే దాన్ని డబ్బులు చేసుకున్నారు, దాన్ని క్యాష్ చేసుకున్నారు. అది మొన్న అంతకుముందు వీడియోలో నేను పెట్టాను. మనకి సినిమాకి తేడా వచ్చేది ఒక 100 కోట్లు. హిట్ సినిమాకి. సినిమాకి అయితే ఫ్లాప్ అయితే ఏ రూపాయి తేడా రాదు. టికెట్ రేట్ పెంచినా తేడా రాదు, టికెట్ రేట్ తగ్గించినా తేడా రాదు. సో ఈ పెంచిన 100 కోట్లు వచ్చిందంటే 1000 కోట్లు చేస్తాం సినిమా. 1000 కోట్లు చేసిన సినిమాకి 100 కోట్లు తగ్గితే కొంపే మనదు. ఎందుకంటే ఇలా 500 కోట్లు మించి సినిమా తీయలేం మనం, ఎంత ఖర్చు పెట్టినా కానీ. అంటే 1000 కోట్లు చేస్తే 500 కోట్లు ఆల్మోస్ట్ ప్రాఫిట్ ఉంటుంది. 100 కోట్లు తగ్గినందుకు 400 కోట్లతో సాటిస్ఫై అవ్వమా, లేదు ఈ 100 కోట్లు కూడా ఆంధ్ర తెలంగాణ ప్రజల మీద వెయ్యాలా అనేది ఆలోచించుకోవాల్సింది పబ్లిక్ ఆలోచించాలి, ప్రొడ్యూసర్లు ఆలోచించాలి, ఆర్టిస్టులు ఆలోచించాలి, డైరెక్టర్లు ఆలోచించాలి. దీనికోసం మనం ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి దేహి అని అడుక్కోవటం అనేది తప్పు అనేది నేను గతంలోనే చెప్పాను, ఇప్పుడు చెప్తాను, ఎప్పుడు చెప్తాను. మరి ఇప్పుడు మొన్న జరిగిన చర్చల్లో కేవలం పెద్ద సినిమాల చర్చలు మాత్రమే జరిగినాయి, చిన్న సినిమాలకు సంబంధించిన చర్చ జరగలేదంటే చిన్న సినిమాల నిర్మాతలు అంటున్నమాట. అంటే ఇప్పుడు ఏ సినిమాలు అనేది ఏం అక్కడ ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో సినిమాలు తీయాలి అనేది మనకు ఉంది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇవ్వాలి. పుష్పం ఉంది, మొత్తం ఆల్ ఇండియా రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసిందంటే గర్వమే కదా. అంటే ఆటోమేటిక్గా మీకు ఇంటర్నేషనల్ రికార్డులు వచ్చింది. ఇప్పుడు టాప్ 100 లిస్టులోకి వస్తే మీరు కింద ఎక్కడో ఉంటుంది, 90లోనో 95లోనో ఉంటుంది. వరల్డ్ సినిమాల్లో చూస్తే 1500 కోట్ల నుంచి చిన్న అమౌంట్ కాదు కదా. 1500, 1600 వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం వరల్డ్ రికార్డులోకి వెళ్ళిపోయాం. ఏంటంటే మనం ఇక్కడ ఆల్రెడీ సినిమాలు తీస్తున్నాం. ఇక్కడ తీయింది ఏం లేదు. మనకి అన్ని భాషలు, తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ, ఒరియా, బెంగాలీ, భోజ్పురి, మరాఠీ జరగలేదు. మిగిలిన అన్ని భాషలు ఇక్కడ జరిగింది. మరాఠీ కూడా జరిగింది. మరాఠీ కూడా సైరాత్ ఇక్కడ జరిగింది. సో ఇట్లా అన్ని సినిమాలు ఇక్కడ జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా మనం దీన్ని చేసేది ఇంగ్లీష్ సినిమాలు అంటే వాళ్ళు ఎక్కడెక్కడో తీస్తుంటారు, ప్రపంచాన్ని తీస్తారు. మనకి అప్పుడప్పుడు గాంధీ ఇక్కడ తీశారు, ఇట్లా చాలా సినిమాలు కొన్ని తీశారు ఇక్కడ. అట్లా తీస్తారు. మనం అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు షేక్స్పియర్ వాళ్ళు అనుకుంటారు, శశి కపూర్ సినిమా ఇక్కడ హైదరాబాద్లో, మొత్తం హైదరాబాద్లో తీశారు.